ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు నాకు అత్యంత ప్రియమైన వారులారా, దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవుని పిల్లలారా, మీకును మీ కుటుంబాలకు శుభాలు తెలియచేస్తూ నేనును మా ఇంటి వారము హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాము. బాగున్నారా? మీరంతా బాగుండాలని, మీకు క్షేమమును, సౌఖ్యమును, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభివృద్ధిని, ఆశీర్వాదమును, సకల సృష్టికర్త సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవాతి దేవుడే అనుగ్రహించాలని మేము ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ కొరకు ప్రభుల వారి పరిశుద్ధమైన పాదాల దగ్గర ప్రాధేయపడుతుంటున్నాము. మీ క్షేమం కొరకు, మీ క్షేమములు తెలుసుకోవాలని మేము ఆశతో ఎదురు చూస్తుంటున్నాం. అనేక మంది బిడ్డలు వారి యొక్క క్షేమాలు మాతో పంచుకుంటూ తెలియచేస్తూ, ఫోన్ చేస్తూ, మెసేజ్లు పెడుతూ, లేక వివిధ రూపాలుగా మాతో చుట్టున్నటువంటి కాంటాక్ట్ని బట్టి ఆ కుటుంబాలన్నిటికీ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి శుభాలు తెలియచేస్తూ, వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు ప్రార్థన చేసుకుని ప్రార్థించుకుందాం, ప్రభును ప్రస్తుతించుకుందాం, వాక్యమును ధ్యానించుకుందాం. తనలో వచ్చుదాం, ఏకీవిందాం ప్రార్థనలో. స్తోత్రం తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వేలాది వందనాలు తండ్రి. మమ్మల్ని దయతో తండ్రి ప్రభ కరుణిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. మాకు సజీవిత ఇస్తున్నట్టు తండ్రి మీకు వేలాది వందనాలు తండ్రి, మీకు వేలాది వందనాలు తండ్రి. మూర్తి దయ చూపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా నాన్న తండ్రి వాతావరణము చూస్తున్న దేవుడు తండ్రి ప్రభ నెమ్మడపరచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ వైరస్ తండ్రి బారిన పడకుండా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. అనేక మంది తండ్రి ప్రభ ఈ వైరస్ను తండ్రి తాకింది నాయన, కరుణించండి. ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. స్వస్థత మీ చేతిలో ఉంది, మీ మాటలో ఉంది నాయన. కరుణించండి తండ్రి ప్రభ. ప్రపంచమంతా తండ్రి ఎంతో అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉంది నాయన. అయినప్పటికీ తండ్రి ప్రభ మమ్మల్ని కరుణిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. ఏ మంచి లేదు నాయన, మాలో ఏ మంచి లేదు. మీ ప్రేమ, మీ కృప, మీ ప్రేమ మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ దీన కుమారుడిని తండ్రి ప్రభ వాడుకుంటున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. ఈ పరిచర్య ఆశీర్వదించండి. శ్రమకు ప్రతిఫలం దయచేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి. ప్రయాసకు ప్రతిఫలం దయచేయండి నాయన తండ్రి ప్రభ. మీ ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి ప్రభ కాపాడండి అయ్యా తండ్రి ప్రభ. మీ దేని కుమారుని స్వరమును తండ్రి ప్రభ అనేకులకు మనసును తాకి తండ్రి ప్రభ వారు తండ్రి ప్రభ ప్రవర్తన మార్చుకునే భాగ్యమాన్ని గురించి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. లైవ్లోకి వస్తున్న బిడ్డలు తండ్రి ప్రభ, తర్వాత చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించండి. అనేకులు చూడడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభ. ప్రతి పరిస్థితిలో మీరు తోడునడుగా ఉండండి తండ్రి ప్రభ. ఈ దినపు ఆశీర్వాదాలు మా మీద తండ్రి ప్రభ ప్రతి కుటుంబం మీద ఉంచమని మా ప్రభునే ఆత్మీకులకు బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి పులిపాక జగన్నాథం గారు రచించినటువంటి మరొక కీర్తన 380వ కీర్తనగా ఇందులో లిఖింపబడింది. పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా అనేటటువంటి పాట పాడుకుంటూ ప్రభు యొక్క దీవెనల కొరకు ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర ఈ ఉదయకాల సమయంలో మనలను సమర్పించుకుందాం. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయ చేత బతిత పవన నమ, పెంపుగా నీ సేవ బ్రియమపనరింపబంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. మా సేవ నుండి మా వెల్తులన్నీయు యేసుని కొరకు నివెసగ క్షమించుచు పంపుము దేవా దీవెనలతో పంపుము
సత్యమును విమలాత్మమది నిల్పి దిన దినము ఫలము దివ్యముగ ఫలింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా ఆశక్తితో నిశము సేవింప బాసుర బగునాత్మవాసికే పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయ చేత పతిత పవన నమా పెంపుగా నీ సేవ ప్రియముపనరింప బంపుము దేవా దీవెనలతో బంపుము దేవా దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభుని యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు చేరిన మీ అందరికీ కూడా చేరనై ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభి వందనాలు తెలియచేస్తూ 41వ అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ 41వ అధ్యాయంలో ఫరో గారికి వచ్చినటువంటి కళ, దాని భావము ఎరుగక అనేక రీతులుగా ఆయనకున్నటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఆ కళ యొక్క భావము తెలియజెప్పువారు ఆ రాజ్యములో మరెవరు కానరక ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటా ఉన్నారు. అట్టి స్థితిలో యోసేపు గారి వలన కళల భావమును ఎరిగినటువంటి పానదాయకుడు రియలైజ్ అయి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకొని తన తప్పు తెలుసుకొని ఫరో దగ్గరికి వచ్చి యోసేపు గారి పక్షంగా సాక్షిగా నిలుస్తుంటున్నటువంటి రీతిని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయబోతుంటున్నాం. చాలా మార్లు మనలను మనుషులు మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్క మారు ఫోన్ చేస్తే అంతవరకు మర్చిపోయిన వారు కూడా ఈ మాట అంటూ ఉంటారు, మమ్మల్ని బొత్తిగా మర్చిపోయామంటే అసలు మిమ్మల్ని మర్చిపోవడం అంటూ జరుగుద్దా అంటారు. నిజంగా మనం ఫోన్ చేసే వరకు వారికి మనము జ్ఞాపకం ఉండకపోవచ్చు. ఇక్కడ ఫరో యొక్క పానదాయకుడు 2 సంవత్సరాలు యోసేపు గారిని మర్చిపోయాడు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి కలగన్నాడు. కలకు భావాన్ని యోసేపు గారు తెలియజేశారు. భావము చెప్పిన రీతిగానే చక్కగా అతడు ఉద్యోగము తిరిగి రావడం మాత్రమే కాక అతడు బ్రతుకున్నటువంటి స్థితి, ఎందుకంటే తన తోటి ఉద్యోగస్తుడైనటువంటి భక్ష్యకారుడు ఉరి తీయబడ్డ పరిస్థితి, ఇతడు మాత్రమే సజీవత కలిగిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మరో రీతిగా మనం ఆలోచన చేద్దాం. ఎట్లాగైనా ఆలోచన చేయాలి అంటే మన జీవితాల్లో కూడా కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, రోగాలలో, ఆర్థిక సమస్యల్లో, అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువులు వారి పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థించి ప్రాధేయపడి ఆయన నుండి ప్రత్యుపకారం పొందుకొని కూడా మనము ఈ లోకంలో ఆయన కొరకైనటువంటి సాక్షులుగా ఉండం. ఇంకా చింతాక్రాంతమైనటువంటి విషయం ఏంటి అంటే, నైనా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పిస్తే, రక్షిస్తే, కరుణిస్తే, కాపాడితే, సంరక్షిస్తే, భద్రపరిస్తే, మేలు చేస్తే మీ కొరకు మేము సాక్షులుగా ఉంటాము, సమర్పణ చేస్తాము, కృతజ్ఞతార్పణలు ఇస్తాము. ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ సమస్యను సాల్వ్ చేసినటువంటి ప్రభువుల యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరకు తిరిగి మనము రాకుండా మన జీవితాలు మనం కొనసాగిస్తూ ఉంటాము. కానీ
ప్రభువు ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టడు అని ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 41వ అధ్యాయము ఆదికాండములో 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ్య సంరక్షక సేనాధిపతి ఇంట కవలలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కట్టిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి. అక్కడ రాజా సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆ భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి మనం మననం చేసుకుంటే, తన జీవితంలో ఎలాంటి స్థితిని గత 2 సంవత్సరాలకు పూర్వం అతడు కలిగి ఉన్నాడో, ఆ కలిగున్న సమయంలో ఎలాంటి కలను కన్నాడు, తన మాత్రమే కాదు తన తోటివాడైనటువంటి మరో ఉద్యోగస్తుడైనటువంటి భక్ష్యకారుడు ఇద్దరికీ ఒక రాత్రి కళ రావడం, వేరు కళలు రావడం, ఆ కళలను బట్టి ఉదయానికి చింతాక్రాంతులై ఉన్నప్పుడు రాజదేహ సంరక్షణాధిపతి అయినటువంటి పొతిఫరస్ ఇంట ఉన్నటువంటి హెబ్రీ దాసుడు వీరిని పలకరించినప్పుడు ఇతడు తనకు వచ్చినటువంటి లేక వారు తమకు వచ్చినటువంటి కళలను అతడితో పంచుకోవడం, ఆ కళల యొక్క భావాన్ని ఆ హెబ్రీ దాసుడు వివరించడం, అతడు ఎలాగైతే చెప్పాడో అలాగే పానదాయకుల అధిపతి అయినటువంటి నాకు ఉద్యోగం వచ్చింది, భక్ష్యకారుడు అయినటువంటి ఆ వ్యక్తి ఉరితీయబడ్డాడండి అని ఫరో గారికి గిన్నెను అందిస్తున్నటువంటి వ్యక్తి ఫరో ముందట యోసేపు పక్షముగా సాక్షిగా నిలిచాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. సమస్తాన్ని కూడా ప్రభుల వారు సమకూర్చి జరిగిస్తూ ఉన్నారు. యోసేపునే మర్చిపోయినటువంటి వ్యక్తి యోసేపు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోసేపును 2 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు, ఒక వారం 2 వారాలు కాదు, ఒక నెల 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు మరిచిపోయాడు ఇతడు. ఒకవేళ యోసేపు ఇతడు ముందట అగ్గుపడితే నువ్వెవరు అన్నట్లుగా చూచునేమో, ఎవరు మీరు అన్నట్లుగా ఉండునేమో. కానీ యోసేపును పానదాయకుల అధిపతి మర్చిపోయినా పరిశుద్ధ దేవుడు మర్చిపోలేదు. అతడు జ్ఞాపకము చేసుకునే రీతి అయినటువంటి సందర్భాన్ని దేవుడే కలిగించాడు. ఈ ఉదయకాల సమయంలో మనలను మనుష్యులు మర్చిపోవచ్చు, కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను మరిచిపోడు అని వాక్యము దగ్గర మనము స్థిరపడాలి. సమయము చూస్తాడైనా సమయాన్ని ఆయనే కల్పిస్తాడు. ఆయనే కల్పించి చెరలోనున్నటువంటి యోసేపును జ్ఞాపకము చేసుకునే రీతిలో, ఎక్కడ భోజనపు బల దగ్గర జ్ఞాపకము చేసుకునే రీతి, ప్రశాంతంగా భోజనం చేయాల్సినటువంటి ఫరో కలతతో ఉన్నాడు. కలవరముతో ఉన్నటువంటి ఫరో దగ్గరకు పానదాయకుల అధిపతి వచ్చి చెప్తుంటున్నాడు, ఇదండి పరిస్థితి. నా జీవితంలో తిరిగి నా ఉద్యోగం రావడానికి కారకం నాకు ముందటే తెలిసిందండి, ఇట్లాగే తెలిసిందండి, ఏమి జరగబోతా ఉందో చాలా క్లియర్గా తెలిసిందండి అని అతడు వివరిస్తుంటున్నటువంటి రీతిని ఇక్కడ చూస్తుంటున్నాం.
దేవునిచ్చి ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నామేమో. మర్చిపోవడానికి ఆయన మనుష్యుడు కాదు. మర్చిపోవడానికి ఆయన నీకులాగా నాకులాగా జ్ఞాపక శక్తి కొదువైనటువంటి ఆయన కాదు. ముధిమి వచ్చు వరకు ఎత్తి పట్టుకునే దేవుడు మన దేవుడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన చంకనుంటావా, జారిపోతావా? యోసేపు చెరలో ఉన్న ఆయనకు అందుబాటులో ఉన్నాడు. యోసేపు గోతులో ఉన్న ఆయనకు అందుబాటులో ఉన్నాడు. యోసేపు పొతిఫర ఇంట్లో ఉన్న ఆయనకు అందుబాటులో, యోసేపు తండ్రి దగ్గర ఉన్న ఆయనకు అందుబాటులో ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు? ఆయనకు అందుబాటులో ఉన్నావా లేదా? ఆయనకు అందుబాటులో ఉన్నావా లేదా? అందకుండా ఉన్నావేమో. జాగ్రత్త, సరి చేసుకో, స్థిరపరుచుకో. ఆయన చిత్తమును వెతుకు, ఆయనకు అందుబాటులోనికి రా. సమయము చూచి ఆయనే నిన్ను హెచ్చిస్తారు. హెచ్చైన స్థాయికి ఆయనే నడిపిస్తారు. యోసేపును పానదాయకుల అధిపతి మరిచిపోతే ఆ దేశంలో మనుషులందరికీ కూడా జ్ఞానాత్మ లేనటువంటి పరిస్థితి దేవుడు కల్పించి, శకునగాండ్రు వచ్చారు, రకరకాలైనటువంటి విద్వాంసులు వచ్చారు. ఏ విద్వాంసుడికి కూడా ఫరో గారికి వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని తెలిపే జ్ఞానము లేనటువంటి పరిస్థితి యోసేపు గారి గురించి రాజుగారు వినిన మరుక్షణం అతడు మాకు 13వ వచనాన్ని చూస్తుంటే, అతడు మాకు ఏ భావము తెలిపినో ఆ భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించినని ఫరో ముందుకొచ్చి సాక్ష్యం చెప్తుంటున్నారండి. మరెక్కడో కాదు. ఆ దేశముకు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఫరో గారికి దేవాతి దేవుడు ఈ పానదాయకుల అధిపతి ద్వారా యోసేపును పరిచయం చేస్తుంటున్నారు. గొప్ప కదా, అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం, ఇది దేవుడిచ్చే మేలు, ఇది దేవుడిచ్చేటటువంటి స్థితి. 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ఫరో యోసేపును పిలువనంపేను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. హల్లెలూయా. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నటువంటి యోసేపు చెరసాల నుంచి ఫరో ముందటకు వస్తుంటున్నాడు. ఎట్లా వస్తుంటున్నాడు అంటే, క్షౌరం చేయించుకొని నీట్గా తయారయ్యి అతనికి ఉన్నటువంటి మంచి బట్టలు వేసుకొని ఫరో ముందటకు వస్తుంటున్నాడు. ఎంత ధన్యత అండి. పెంట కుప్పల మీద నుంచి పైకి లేపువాడు ఆయనే. యోసేపు ఎవరండి? బానిస కదా. యోసేపు ఎక్కడున్నాడండి? చెరసాల్లో కదా. యోసేపు ఎక్కడికి వస్తుంటున్నాడండి? ఫరో సముఖానికి ప్రౌడ్తో ఘనతతో వస్తుంటున్నాడు. నీట్గా డ్రెస్ చేసుకొని, చక్కగా హెయిర్ స్టైల్ చేసుకొని, చాలా నీట్గా తయారై వస్తుంటున్నాడు. ఒక యంగ్ పర్సన్, ఓ యవనస్తుడు రాజుగారి ముందటకు తల ఉంచుకునో, బిక్కారిగానో, ఏదో అప్పీల్ చేసుకోవడానికో, ఏదో క్షమాపణ కొరకు దేనికో రావట్లేదు. కానీ రాజుగారి దగ్గర నుంచే యోసేపుకు పిలుపు వచ్చింది. రాజుగారే యోసేపు గారిని పిలువనంపిస్తుంటున్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి పరిస్థితి దేవుడు కల్పించారు యోసేపు గారికి. వీటన్నిటికీ ఒకే కారకం అంటాను నేను. యోసేపు ఎక్కడ ఉన్నా దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అది ఏ పరిస్థితి అయినా కానీ
ఈవెన్ పొతిఫరస్ వైఫ్ ఇతన్ని ట్రాప్ చేయడానికి చూసినా కానీ లొంగకుండా దేవునికి భయపడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవానిగా ఇతడు చాలా స్ట్రిక్ట్గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఏ స్థితిలో ఉన్నా మన సృష్టికర్తను మర్చిపోకూడదు. ఆయన మనలను గమనిస్తుంటున్నాడు అని మర్చిపోకూడదు. ఆయన మనలను చూస్తుంటున్నాడు అని మర్చిపోకూడదు. ఆయన మన యొక్క గమనమును నిర్దేశించువాడు అని మర్చిపోకూడదు. ఎంతసేపు మనము అరే వాడికి అంత సహాయం చేసాం, వాడు మర్చిపోయాడు, వీడికి ఎంత సహాయం చేసాం, వీడు మర్చిపోయాడు, ఇప్పుడు వాడికి కళ్ళు పైకి వచ్చేసాయి, అట్లాగొచ్చేసాయి, ఇట్లాగొచ్చేసాయి, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. యోసేపు అలాగేమనుకోలా వెయిట్ చేస్తుంటున్నాడు ఆ జైలులో. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ ఇష్ట ప్రకారమే జరిగించండి, కానీ నా చిత్తమేమీ కాదయ్యా. తండ్రి దగ్గర ఉండవలసిన వాడిని, తోబుట్టువులతో సంతోషించవలసిన వాడిని, నాది కాని దేశంలో, నాది కాని ప్రజల మధ్య, నాది కాని స్థితిలో ఇక్కడ నాయనా నేను శిక్ష పొందుతుంటున్నాను. ఇది నా దీవెన కొరకేమో, నాకు మేలు కొరకేమో, నా బాగు కొరకు మీరు అనుమతించారేమో అన్నట్లుగా యూసేపు గారు ఆ శిక్షాకాలములో ప్రభువును స్తుతిస్తూ ఉన్నారేమో. అందుటిని బట్టి దేవుడే చెరలో ఉన్నటువంటి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుని చెరలో నుంచి ఫరో ముందటగా తీసుకొస్తున్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ చెరలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ వేదనలో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, ఏ రోదంలో ఉన్నావు, ఏ రోగములో ఉన్నావు, ఏ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నావు, ఎవరి వలన ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు, వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు మరో ద్వారం ఈ ఉదయం నీకు తెరవబోతుంటున్నారు. ఆమేన్. అద్భుతంగా ఆయన ఆశీర్వదించబోతుంటున్నారు. ఆశీర్వాదకరమైనటువంటి స్థితి దేవుడే నీకు కల్పించబోతుంటున్నారు. మేలుకరమైనటువంటి స్థిరమైనటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతుంటున్నారు. చెరలో ఉన్నాను అని కన్నీరుగా అరుస్తుంటున్నావేమో, బాధలో ఉన్నాను అని బాధపడుతుంటున్నావేమో, వేదన చెందుతుంటున్నావేమో, దుఃఖిస్తుంటున్నావేమో, కన్నీరుగా అరుస్తుంటున్నావేమో, మనశ్శాంతి లేక అగచాట్లు పడుతుంటున్నావేమో. ప్రతి స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నారు. ప్రతి స్థితి నుంచి దేవుడు నిన్ను లేపబోతుంటున్నారు, తన పక్షంగా నిలపబోతుంటున్నారు, నిన్ను హెచ్చించబోతుంటున్నారు, హెచ్చైన స్థితిలో స్థిరపరచబోతుంటున్నారు. ఆయనకు అందుబాటులో ఉంటావా? ఆయనకు అందుబాటులో ఉన్నావా? లేకుంటే కనుక నేడైనను ఆయనకు అందుబాటులోనికి రా. యోసేపు గారు దేవునికి అందుబాటులో ఉన్నారు కనుకనే ఫరో ముందటకు టీవీతో వస్తుంటున్నాడు, దర్పముగా వస్తుంటున్నాడు. ఆ దేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు, అనేక మంది శకరగాండ్రు ఉన్నారు, అనేక మంది విద్వాంసులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఫరోకు వచ్చినటువంటి కళ యొక్క భావము తెలిపేటటువంటి జ్ఞానము లేదు. ఎవరికుందయా అంటే మన దేవుడు ఆ జ్ఞానాన్ని యోసేపు గారికి అనుగ్రహించబోతుంటున్నారు. ఆమేన్. ఈరోజు నిన్ను కూడా జ్ఞానముతో నింపి, వివేకముతో నింపి, వివేచనతో నింపి దేవుడు నిన్ను హెచ్చైన స్థాయిలో ఉంచబోతుంటున్నారు. దేవుని పిల్లలారా, యుద్ధకాల శ్రమలో పొతిఫర్ ఇంట నుంచి చెరసాలకు వచ్చినటువంటి యోసేపు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు కళ యొక్క భావము చెప్పాడే కానీ భావము తెలియచేసినటువంటి దేవుని గురించి అతడేమి మాట్లాడినట్లుగా కనబడ్డు. ఏమంటాడు అంటే, కళల యొక్క భావము చెప్పుట నా వశంలో లేదు,
దేవుని వశంలో ఉంది. మీరు నాతో చెప్పండి, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, రిప్లై ఇవ్వడానికి, లేక భావం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటాడే. కానీ వారితో వాదనలు కానీ వారితో ఏమీ గొడవలు కానీ పెట్టుకోడు. నేటి క్రైస్తవ సమాజము కొంచెము విషయం తెలిస్తే చాలు అనేక మందితో వాదనలు, దేవుని నామానికి అవమానకరమైనటువంటి మాటలు మరొకరిని రెచ్చగొట్టి రప్పిస్తుంటున్నారు. సమయం కొరకు వేచి ఉండండి. 2 సంవత్సరాలు నేనే ఈ పదం చెప్తాను, ఈ పదం చెప్పడానికి ఇష్టపడతాను. నేను యోసేపు గారు 2 సంవత్సరాలు జైలులోనే ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నీ నామ ఘనత కొరకు నన్ను వాడుకోనండి అని. మీ నామము హెచ్చింపబడు రీతిగా నన్ను వినియోగించుకోనండి ప్రభు అని. మీ నామమునకే నా ద్వారా మహిమ వచ్చునుగాక అని ప్రార్థన చేస్తుంటారు 2 సంవత్సరాలు. డైరెక్ట్ అపాయింట్మెంట్. ఈయన అడగల, ఫరో గారు నాకు కలవాలని ఉందండి, ఒకసారి చిన్న ఛాన్స్ ఇప్పించండి, ఆయన ఒకసారి చూడాలని ఉందండి, ఒక చిన్న ఛాన్స్ ఇప్పించండి, ఒకసారి మాట్లాడాలని ఉందండి, ఒక చిన్న ఛాన్స్ ఇప్పించండి. ఎవరిని రిక్వెస్ట్ ఇలా. ఫరో దగ్గర నుంచే యోసేపు గారికి ఇన్విటేషన్ వస్తూ ఉంది, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు నీవు ఎవరి కొరకైనా ప్రార్థిస్తే, ఏ గొప్ప వ్యక్తి కొరకైనా, వారి మానవ మనసు కొరకు కానీ, వారి కుటుంబ శ్రేయస్సు కొరకు కానీ, వారి యొక్క అభ్యున్నతి కొరకు కానీ నువ్వు ప్రార్థిస్తే వారి నుంచి నీకు ఇన్విటేషన్ వస్తుంది. నువ్వు బ్రతమాడి వెళ్ళాల్సిన పనిలా, నువ్వు వెళ్ళాల్సిన పనిలా, వారిని నువ్వు వెతకాల్సిన పనిలా. దేవునికి అత్యున్నతమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయనకిస్తులుగా మనం జీవించేటప్పుడు మనమేమీ వెతకనవసరంలా. సమస్తాన్ని దేవుడే సమకూర్చి జరిగిస్తూ ఉంటారు. సమస్తానికి కూడా ఆయనే కారణభూతుడు కనుక ఆయన చేతుల్లో మనము ఒదిగిపోవడం నేర్చుకోవాలి. 2 years యోసేపును పానదాయకుల అధిపతి మర్చిపోతే జ్ఞాపకం వచ్చే రీతిగా దేవుడు కార్యం జరిగించారు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరో గారికి ఆ యొక్క సందర్భాన్ని వివరించారు. ఫరో గారి దగ్గర నుంచి యోసేపు గారికి ఇన్విటేషన్ వస్తూ ఉంటే యోసేపు గారు చాలా నీట్గా తయారై ఫరో గారికి ముందుకు వస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో యేసుతో ఉంటే యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైర్లను గెల్వను యుద్ధనాదముతో పోదము అన్న రీతిగా దేవుడు సమస్తాన్ని కూడా సానుకూలపరిచి అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా మార్చి చక్కని సరళమైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే రీతిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేను నీకు అంది అందకుండా కాకుండా, అంటి అంటున్నట్టుగా కాకుండా, మీకు మీ చెంతకు నేను, మీ మాటకు అందుబాటులోనికి నేను, మీ మాటకు నేను, మీ దగ్గరకు నేను రావడానికి కృప చేయండి ప్రభా. నా సమయాన్ని మీ పాదాల దగ్గర గడపడానికి సాయం చేయండి ప్రభా. మీ నామమును హెచ్చించువనిగా నన్ను వినియోగించుకోనండి తండ్రి. మీ నామానికి ఘనత తెచ్చువనిగా నన్ను వినియోగించుకోనండి ప్రభా. నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు యోసేపును హెచ్చించి ఉన్నత స్థితికి నడిపిస్తుంటున్న దేవుడు నిన్ను కూడా నడిపించడానికి, నిన్ను కూడా స్థిరపరచడానికి, నిన్ను కూడా బలపరచడానికి ఆయన మహిమ కొరకు అత్యున్నతమైనటువంటి స్థితికి దేవుడు మనలను నడిపించబోతుంటున్నారు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఎక్కడో చెరలో ఉన్నటువంటి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. బానిసగా ఉన్నటువంటి యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా మనుష్యులు మరిచిపోయారు, మీరు మరిచిపోకుండా మనుష్యుల ముందటి నుంచి మనుష్యులను పరిపాలించే ఫరో ముందటకు యోసేపు గారిని నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన అత్యున్నత సింహాసనాసీనుడమైనటువంటి మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమును మా సమయంలో మీతో గడుపుతూ, మీలో జీవిస్తూ, మీ కొరకు బ్రతుకుతూ మా జీవితాలు స్థిరముగా ఉండడానికి సాయం చేయమని ఉదయకాల సమయంలో జన్మదినాలు, వివాహ దినాలు, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలను
కనికరించి జ్ఞాపకం చేసుకునమని మా ప్రభువా, బలహీనులను, రోగులను, ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో, శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాము, సమర్పిస్తుంటున్నాము తండ్రి. కనికరమును, ధైర్య కృపను వారి ఎడలో చూపించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టువులను, ఆయన వారందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దావజనులను మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ కృప, కనికరము, దయా, వాత్సల్యము వారికి అనుగ్రహించండి ప్రభువా. మా దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులందరినీ జ్ఞానాత్మతో నింపండి. ప్రజలను పరిపాలించడానికి మంచి జ్ఞానము వారికి అనుగ్రహించండి ప్రభువా. అధికారులు ప్రభుత్వానికి విధేయత కలిగి ఏమాత్రము ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పరిపాలించు అధికారులకు, పరిపాలించే అధికారులుగా మరి మార్చండి ప్రభువా. నైనా ఈ ఉదయకాల సమయంలో మా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను కనికరించండి. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రజలకు ఏది మంచిదో దానిని చేసేవారుగా వారికి మంచి జ్ఞానాత్మ అనుగ్రహించండి ప్రభా. మత కల్లోలాలు ప్రోత్సహించేటటువంటి మూర్ఖులను ప్రభా, పరమత సహనం లేనటువంటి మూర్ఖులను ప్రజలకు అధిపతులుగా రానివ్వకుండా వారిని నిర్మూలన చేసి న్యాయవర్తనులైనటువంటి వ్యక్తులను మాకు అధికారులుగా మీరే అనుగ్రహించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు లైవ్లోకి వచ్చిన్నారో, తదుపరి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును వీక్షించనై ఉన్నారో, లేక వాక్యమును ధ్యానించనై ఉన్నారో, విననై ఉన్నారో, వాక్యానుసారంగా జీవించనై ఉన్నారో, వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని కనికరపు కాపుదలు అనుగ్రహించమని మీ చిత్తంలో తిరిగి గురువారం ఉదయం మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు చేరి ప్రార్థించు పర్యంతము, ప్రస్తుతించు పర్యంతము, ధ్యానించు పర్యంతము కృపా కనికరపు క్షేమంతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ బాధ్యతను మేము భాగ్యంగా ఎంచుకొని, భాగ్యవంతుడా మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద నమ్మకమైన, పవిత్రమైన, యథార్థమైన పరిచర్య చేయువారుగా, పరిచారకులుగా మా కుటుంబమును వినియోగించుకోబోతుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మా పక్షంగా ప్రార్థిస్తుంటున్న ప్రతి బిడ్డకు, దైవజనులకు, కుటుంబాలకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యన్యూన్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ ఈ ఉదయకాల సమీప వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధమైన పాదముల యొద్దకు చేరిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృప కౌగిట్లో భద్రతను, క్షమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభివృద్ధిని, ఆశీర్వాదమును నిండుగా మెండుగా అనుగ్రహించు నోగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి గురువారం ఉదయం ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద 6 గంటలకే కలుసుకుందాం. అంతవరకు కృప, సత్య సంపూర్ణ అయినటువంటి దేవుడు ఆయన కనికరపు హస్తపు నీడలో మనలను, మన కుటుంబాలను భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.